ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పొలిటికల్ గవర్నెన్స్ కాన్సెప్ట్ను కొందరు చాలా అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. అనంతపురం జిల్లాలో ఒక భారీ హనీ ట్రాప్ వ్యవహారం బయటకు వచ్చింది. బాధితులు 100 మందికి పైగా ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. వీరిలో మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారితో పాటు బాగా సంపన్నులైన రియల్టర్లు కూడా ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు రంగమ్మ ఒక ముఠాను ఏర్పాటు చేసి నడిపినట్టుగా చెప్తూ ఉన్నారు. జిల్లా ఎస్పీ జగదీష్ చాలా స్ట్రిక్ట్ గా ఈ వ్యవహారంలో వ్యవహరించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. అయితే ఇకపైన దీన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఇంతటితో ఆపాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారుల పైన మంత్రుల స్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయన్న ప్రచారం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు రంగమ్మ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తే ఈ ముఠాలో ఒక సభ్యుడిగా ఉన్న వైసీపీ మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డిని టీం లీడర్ గా చూపించి మొత్తం అతడి మీదకి డైవర్ట్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి అన్న ఆరోపణలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ మీడియాలో వస్తున్న కథనాలు కూడా రంగమ్మ మొత్తం లీడ్ చేస్తే ఇప్పుడు ఆమె పేరు కాకుండా వైసీపీ మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి మొత్తం ఈ ముఠాను నడిపించారంటూ ప్రచారం చేస్తూ ఉండడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడ ప్రజలకు దిగ్భ్రాంతి కలిగిస్తున్న అంశం ఏంటంటే సమాజంలో ఇలాంటి వ్యక్తులు సహజంగానే ఉంటారు. కాకపోతే వీళ్లతో పోలీసు ఉన్నతాధికారులే చేతులు కలపడం అన్నదే జిల్లా ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఏకంగా ఇదే వ్యవహారంలో 2 సిఐలు ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. మరో 4 సిఐలతో పాటు మొత్తం కానిస్టేబుల్ అందరూ కలిపి ఒక 30 మంది పోలీసులు ఈ ముఠాకు సహకరించినట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ ముఠా నుంచి భారీగా డబ్బులు తీసుకోవడం, ఈ ముఠా సభ్యులు పంపించే అమ్మాయిలతో ఈ పోలీసులంతా జల్సాలు చేస్తూ ఈ ముఠాకు సహకరించారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద జిల్లా ఎస్పీ ప్రస్తుతానికి చాలా లోతుగా దర్యాప్తు చేయిస్తూ ఉన్నారు. అయితే దర్యాప్తు ఎంతవరకు ముందుకు వెళ్తుంది, పొలిటికల్ యాంగిల్ ఉన్న నేపథ్యంలో అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. రంగమ్మ ఒక టీంను ఏర్పాటు చేసుకున్నారు. రాజేష్, జయలక్ష్మి, అనంతకుమారి, చంద్రకళ వీళ్ళంతా ఒక టీంగా మారిపోయి చాలా సింపుల్ గా హనీ ట్రాప్ చేస్తూ బాధితుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసేవారు. బాగా డబ్బున్న వారిని గుర్తించి వాళ్ళ ఫోన్ నెంబర్లు సేకరించి వాళ్ళు ఏ పని చేస్తుంటారు, ఏ వ్యాపారం చేస్తూ ఉంటారు, వారిని మనం ఎలా ట్రాప్ చేయొచ్చు అన్నదంతా పరిశీలన చేసుకున్న తర్వాత సదరు వ్యక్తి చేసే పనితో మాకు పని ఉంది అంటూ తొలుత జయలక్ష్మి ద్వారా సదరు వ్యక్తులకు ఫోన్లు చేయించేవారు. ఉదాహరణకు ఇదే వ్యవహారంలో ఫిర్యాదు చేసిన ఉదయ్ భాస్కర్ రెడ్డి ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఉదయ్ భాస్కర్ రెడ్డి డ్రోన్ సాయంతో సర్వేలు చేస్తూ ఉంటారు. దీన్ని గుర్తించిన రంగమ్మ టీం జయలక్ష్మి ద్వారా అతడికి ఫోన్ చేయించారు. అతడికి ఫోన్ చేసిన జయలక్ష్మి మాకు వెంచర్ ఉంది, అక్కడ డ్రోన్ ద్వారా మీరు సర్వే చేయాలి రండి అని అనంతపురంలోని తన నివాసానికి పిలిపించుకుంది. అతడు వచ్చిన తర్వాత మొత్తం కొటేషన్ ఇవ్వండి ఎంత ఖర్చు అవుతుందో అని చెప్పడంతో అతడు మొత్తం లెక్కలు చేస్తూ ఉన్న సమయంలోనే రాజేష్ ఎంటర్ అయ్యాడు. ఇతడు జయలక్ష్మికి భార్యగా పరిచయం చేసుకొని, జయలక్ష్మి నా భార్య, నేను లేని సమయంలో నా ఇంట్లో నా భార్యతో నువ్వేం చేస్తున్నావు అంటూ అతడిని దబాయించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత బలవంతంగా ఉదయ్ భాస్కర్ రెడ్డితో బట్టలు ఉప్పించారు. ఉదయ్ భాస్కర్ రెడ్డి బట్టలు ఉప్పేయంగానే వెంటనే జయలక్ష్మి తనకు తానుగా తన దుస్తుల్ని కూడా తీసేసి పక్కన నిలబడ్డం, వెంటనే రాజేష్ తన ఫోన్ ద్వారా ఫోటోలు వీడియోలు రికార్డ్ చేయడం చేశారు. అప్పటి వరకు బయట ఉన్న రంగమ్మ వెంటనే సీన్లోనికి ఎంటర్ అయ్యి, ఒక మంచి అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావు, ఇంత అవమానం జరిగిన తర్వాత వీళ్ళు ఏదైనా చేసుకొని చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు, ఈ విషయాలన్నీ బయటకు వస్తే మీ ఊర్లో నీ పరువు కూడా పోతుంది అంటూ అక్కడికి వచ్చిన ఉదయ్ భాస్కర్ ను బెదరగొట్టేశారు. ఈ మొత్తం వ్యవహారం బయటికి రాకుండా ఉండాలంటే చేసిన తప్పుకి వెంటనే 4 లక్షల రూపాయలు ఇచ్చేస్తే ఇంతటితో ఆపేస్తాం, లేకుంటే నీ పరువు పోతుందని బెదరగొట్టడంతో ఉదయ్ భాస్కర్ అక్కడి నుండి తప్పించుకోవడానికి ఏదో విధంగా 4 లక్షల రూపాయలు వాళ్ళకి చేరేలా చేశారు. అయితే బయటకు వచ్చిన ఉదయ్ భాస్కర్ ఇదంతా నేను ఏ తప్పు చేయకపోయినా వాళ్ళే ఫోన్ చేసి పిలిపించి వాళ్ళే ఇదంతా చేశారు, బట్టలు ఊడదీయడం నుంచి అంతా వాళ్ళే చేశారు, కాబట్టి ఇదంతా ఒక ట్రాప్ అని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. జిల్లా ఎస్పీ చాలా సీరియస్ గా తీసుకొని ఈ వ్యవహారం పైన దర్యాప్తు చేయించడంతో 100 మందికి పైగా ఇలా బాధితులు వీళ్ళ చేతిలో మోసపోయినట్టు తేలింది. ఇప్పటికే 20 మందిని గుర్తించారు. మిగిలిన వాళ్ళు కేసు పెట్టడానికి ఇంకా సంశయిస్తూ ఉండడంతో పోలీసు ఉన్నతాధికారులు వాళ్ళలో ధైర్యం నింపే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. తాము టార్గెట్ చేసిన వ్యక్తుల్ని ఇలా ఇంటికి రప్పించడం, వెంటనే వాళ్ళతో బట్టలు ఉడిదించడం, జయలక్ష్మి అనే ఆమె కూడా తనకు తానే బట్టలు తీసేసుకోవడం, వెంటనే రాజేష్ ఫోటోలు వీడియో రికార్డ్ చేయడం, బయటే ఉన్న రంగమ్మ లోపలికి వచ్చి హడావిడి చేయడం, రెచ్చగొట్టడం, భయపెట్టడం అన్నీ చేసి ఒక్కొక్కరి దగ్గర నుండి వాళ్ళ స్థాయిని బట్టి 5 లక్షల నుండి 25 లక్షల రూపాయల వరకు వసూలు చేయడమే కాకుండా కొందరి దగ్గర బాండ్లు రాయించుకున్నారు. పాత తేదీలతో బాండ్లు రాయించుకొని ఈ బాండ్లను తీసుకెళ్లి సిఐ శ్రీహర్షకు రంగమ్మ అప్పగించేదని చెప్తున్నారు. దాంతో ఆ సిఐ శ్రీహర్ష ఈ బాధితుల్ని పిలిపించి బాండ్లు చూపించి వెంటనే డబ్బులు ఇవ్వాల్సిందిగా అదరగొట్టి బెదరగొట్టి డబ్బులు వసూలు చేసే పని సిఐ శ్రీహర్ష చేసేవారు.
ఇతన్ని కూడా ఇటీవలే విఆర్ కు పంపించేశారు ఇదే వ్యవహారంలో. ఇతడితో పాటు మరో సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ ను కూడా విఆర్ కు పంపించారు. వీళ్ళే కాకుండా మరో 4 సిఐలు కూడా ఈ ముఠా సభ్యులతో చేతులు కలిపారు. మొత్తం 30 మంది కానిస్టేబుల్ అంతా కలిపితే 30 మంది ఉన్నారు. డబ్బులు తీసుకోవడం, ఈ ముఠా పంపించే అమ్మాయిలతో జల్సాలు చేయడం, అందుకు ప్రతిఫలంగా ఇలా ఈ ముఠాకి సహకరించడం అన్ని చేస్తూ వచ్చారు అన్నది ఇప్పుడు తేలిన అంశం. కొందరు మీడియా ప్రతినిధులు కూడా ఈ వ్యవహారాలు తెలిసినప్పటికీ కూడా బయటకు రాకుండా ఉండడం కోసం కొందరు మీడియా ప్రతినిధులను కూడా ఈ గుంపులోనికి చేర్చుకొని వారికి డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టి లొంగ తీసుకున్నారు అన్నది కూడా పోలీసుల విచారణలో తేలింది. ఈ ముఠాలో మొత్తం 9 మంది సభ్యులు ఉన్నట్టుగా గుర్తించారు. ఇప్పటికే రంగమ్మతో పాటు రాజేష్, జయలక్ష్మి, చంద్రకళ, అనంతకుమారిని పోలీసులు అరెస్టు చేశారు. నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని రంగమ్మ నడిపితే మాజీ సర్పంచ్ కావడంతో, వైసీపీ మాజీ సర్పంచ్ కావడంతో నరేందర్ రెడ్డిని మీదకి తోసేస్తే పొలిటికల్ గా ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో పోలీసుల మీద ఒత్తిళ్లు వస్తూ ఉన్నాయి అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారుల మీద ఇక ఇంతటితో ఆపేయండి ఈ కేసులో దర్యాప్తు అన్న ఒత్తిళ్లు కూడా వస్తున్నట్టు చెప్తున్నారు. జిల్లా ఎస్పీ జగదీష్ మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఉన్నతాధికారులు ఇతర బాధ్యతలు కూడా పిలుపునిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ధైర్యంగా వచ్చి మీ వివరాలు చెప్పండి. మీ వివరాలు అయితే ఎక్కడ బహిర్గతం చేయము, ఈ ముఠాకి కఠిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు అయితే పిలుపునిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కొందరు మాత్రమే ముందుకు వచ్చినట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా అయితే 100 మందికి పైగా ఇలా వీళ్ళ ట్రాప్ లో పడి భారీగా మోసపోయారు. ఒక వ్యక్తి, అనంతపురం రూరల్ మండలానికి చెందిన ఒక వ్యక్తి ఇలాగే ఈ బెదిరింపులకు భయపడి డబ్బులు చెల్లించలేక తన ప్రాణాలను కూడా బలవంతంగా తీసుకున్న ఉదంతం కూడా ఈ కేసులో రికార్డ్ అయింది.